విశాఖలో టెక్ విజన్ సంస్థ ద్వారా రిక్రూట్మెంట్ జరుగుతుందని రిక్రూట్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్ సంస్థ వ్యవస్థాపకుడు జేమ్స్ ఖాన్ సిబిఈ వెల్లడించారు. ఆయన మంగళవారం హోటల్ నోవాటెల్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. భారతదేశంలో 50 మంది ఔత్సాహికులు కంపెనీలు తమ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని గుర్తు చేశారు. సంస్థకు $1.6 మిలియన్ టర్నోవర్ ఉందన్నారు. కంపెనీల స్థాపనకు ముందు మార్కెట్, ప్రజలు, సంస్కృతి అధ్యయనం చేసిన తర్వాతనే బిజినెస్ ప్రారంభించాలని ఆయన సూచించారు. భారత్ ప్రపంచంలోనే అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అన్నారు. ఇక్కడ కంపెనీలు $5 బిలియన్ బిజినెస్ టర్నోవర్ ఏటా జరుగుతుంది. భారత్లో వ్యాపార అవకాశాలు విస్తృతంగా ఉన్నాయన్నారు. తమ సంస్థ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాం అన్నారు. విశాఖలో సంస్థ పార్ట్నర్ టెక్ విజన్ సంస్థ అధినేత రాజీవ్ సెంట్ మాట్లాడుతూ విశాఖలో విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. రిక్రూట్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్ సంస్థతో టెక్ మిషన్ సంస్థ పార్ట్నర్ గా వ్యవహరిస్తుందని గుర్తు చేశారు. కొత్త సంస్థలకు శిక్షణ, హెచ్ఆర్, లీగల్ అంశాల్లో మద్దతు ఇస్తామని అన్నారు. Why India? Because నేను వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ టెక్ వైజన్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ మేము వైజాగ్లో ఉంది అండ్ దాదాపు 9 కంట్రీస్లో ఉన్నాయి. ఇప్పుడు వైజాగ్లో 700 మెంబర్స్ పనిచేస్తున్నారు ఈ కంపెనీకి. మాకు ఇలాంటి 6 కంపెనీస్ ఉన్నాయి. ఒక కంపెనీ మేము వైజాగ్లో పెట్టాం, ఎందుకంటే నేను ఇక్కడే పుట్టిన పెరిగాను, అందుకే దాని బదులు కంపెనీ ఇక్కడ పెట్టాను. ఇప్పుడు ఏమైందంటే రీసెంట్గానే ఈయన చాలా ఫేమస్ పర్సనాలిటీ. ఇప్పుడు మనకి షార్క్ ట్యాంక్ ఇండియా ఉంది, మీకు ఐడియా ఉంటుంది షార్క్ ట్యాంక్. అలాగే యూకేలో దాన్ని డ్రాగన్ డెన్ అంటారు. ఆయన జడ్జ్ ఈయన. ఓకే, సో ఈయనతో మేము పార్ట్నర్షిప్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంట్లో పార్ట్నర్షిప్ చేసిన తర్వాత చాలా స్టార్టప్ కంపెనీస్కి మెయిన్ ఏంటి కావాలి, ఫండ్ కావాలి అండ్ సపోర్ట్ కావాలి. ఎందుకంటే వాళ్ళు ఫ్రెష్ బిజినెస్ మెన్, వాళ్ళకి తెలీదు ఎలా బిజినెస్ నడపాలి. వాళ్ళకి టెక్నాలజీ ఐడియా ఉంది, ఓకే, ప్రాసెస్ ఐడియా ఉంది, కానీ బిజినెస్ ఎలా ఎక్స్పాండ్ చేయాలో వాళ్ళకి తెలియదు. దట్ ఈస్ వేర్ మేము వస్తాం. ఓకే, మేము వాళ్ళకి డబ్బులు ఇస్తాం, అట్ ద సేమ్ టైం వాళ్ళకి సపోర్ట్ కూడా చేస్తాం బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి. one of the fastest growing markets in the world, the rest of the world want to tap into the Indian talent pool. Already today, India has millions of people who are working for international organizations. We think you're only scratching the surface. This is a massive market that nobody really has captured today. There is no dominant player in the Indian market, which is why Recruitment Entrepreneur sees an opportunity to take that first mover advantage.